నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ 9. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసే వారికి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఈ వీడియోలో 50 ఏళ్ల పెన్షన్లు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు, దానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటి, సదరన్ సర్టిఫికేట్ బుక్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు, అలాగే వికలాంగులకు పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతూ ఉందండి, అది ఎప్పటికీ క్లోజ్ అవుతుంది, కొత్త పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి ఇస్తారనే పూర్తి సమాచారాన్ని అందిస్తాను. పెన్షన్లపై వచ్చినటువంటి ఈ లేటెస్ట్ అప్డేట్ అనేది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న ప్రతి ఒక్కరికి వీడియోని అయితే షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ కూటమి ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. సూపర్ 6 పేరిట మహిళలకు, రైతులకు, విద్యార్థులకు ఇలా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రకటించింది. ఆ మాట ప్రకారమే అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కూటమి ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ వస్తుంది. ఇక ఎన్నికల సమయంలో 50 ఏళ్లకే సామాజిక భద్రత పెన్షన్లు ఇస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారికి 50 ఏళ్లకే 4,000 రూపాయల పెన్షన్ అందజేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అప్పట్లో మాట ఇచ్చారు. జరిగినటువంటి శాసనమండలి సమావేశంలో 50 ఏళ్లకే పెన్షన్ల హామీని ఎప్పుడు అమలు చేస్తారంటూ వైసీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు తీసేశారంటూ వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వైసీపీ సభ్యుల ప్రశ్నలకు, ఆరోపణలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానమిచ్చారు. ఈసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్లో అర్హులైన వారికి 50 ఏళ్లకే పెన్షన్లు అందించే విషయంపైన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పెన్షన్లు తగ్గించలేదని, చనిపోయిన వారి పెన్షన్లు మాత్రమే తీసివేసినట్లు వివరించారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఇంటింటికి వెళ్లి పెన్షన్ల పంపిణీ అనేది అందిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా ఈ పెన్షన్ల పంపిణీ చాలా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు. ఏదో ఒక జిల్లాలో నెలలో మొదటి తారీఖున పంపిణీ చేసి ఈ పెన్షన్ల పంపిణీ ఆయన కూడా పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ సమావేశంలో 50 ఏళ్లకే పెన్షన్లపైన కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ కేబినెట్ మీటింగ్ సమావేశం అనంతరం ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ వాళ్లకు ఎవరైతే అర్హులు ఉంటారో వారందరికీ 50 ఏళ్లకే పెన్షన్లు అందించనున్నారు. ఈ నెల 15వ తారీఖున జరగబోయేటువంటి కేబినెట్ మీటింగ్లలో ఏపీ మంత్రులతో సీఎం చంద్రబాబు గారు భేటీ కానున్నారు. ఈ మీటింగ్లలో చంద్రబాబు గారు 50 ఏళ్ల పెన్షన్లపై కీలక నిర్ణయం వెల్లడించనున్నారు. 50 ఏళ్ల పెన్షన్ల కోసం అప్లై చేసుకోవడానికి మహిళలు కానీ, పురుషులు కానీ వారి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ ప్రూఫ్ను కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ముందు నెల కరెంటు బిల్లును కూడా తీసుకెళ్లాల్సి ఉంటుందండి. ఇక వికలాంగుల పెన్షన్లలో వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది. ఈ వికలాంగుల పెన్షన్లలో సదరన్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. దాని ద్వారానే వికలాంగులకు పెన్షన్ అనేది పొందుతారు. ఈ సదరం సర్టిఫికెట్లలో పర్సంటేజ్ ఎక్కువ వేయించుకున్నారని, సాధారణంగా 45% కంటే ఎక్కువ పర్సంటేజ్ ఉంటేనే 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు. అలాగే 80% కంటే ఎక్కువ ఉంటే 15,000 పెన్షన్ అనేది వస్తుంది. బోగస్ పెన్షన్దారులు ఎక్కువయ్యారని సదరం సర్టిఫికెట్లు నిలిపివేశారు. సచివాలయంలో ఏప్రిల్ 1 నుండి సదరం సర్టిఫికెట్ల కోసం బుక్ చేసుకునే అవకాశం కూటమి ప్రభుత్వం ఇచ్చింది. వికలాంగులకు అయితే అక్టోబర్ వరకు పెన్షన్ల వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ అక్టోబర్ వరకు కూడా ఎవరైతే వికలాంగులు కొత్త పెన్షన్ల కోసం అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారో అక్టోబర్ పూర్తయిన తర్వాత కొత్త పెన్షన్లకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇలాంటి మరెన్నో కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.